వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కాంగ్రెస్ మొత్తం గేట్లను ఎత్తేసిందా? ఎంపీటీసీ నుంచి ఎంపీ దాకా బీఆర్ఎస్లో ఉన్న లీడర్లందరినీ గంపగుత్తగా పార్టీలో కలుపుకోవడానికి హస్తం పార్టీ ఆరాట పడుతుందా? గులాబీ దళంలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న టాప్ లీడర్లు కూడా కాంగ్రెస్తో చేతులు కలపడానికి ఎందుకంత ఉబలాట పడుతున్నారు? 10 ఏళ్ల అధికార దాహం ఈ నేతలకు ఇంకా తీరలేదా? ప్రతిపక్షంగా పోరాడేందుకు సత్వ లేకుండా పోయిందా? ఏదేమైనా సీఎం రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్తో బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరవుతుంది. సీఎం కేసీఆర్ తర్వాత తామే అన్న రేంజ్లో పార్టీలో చక్రం తిప్పిన కేకే కడియం లాంటి వారు కూడా బీఆర్ఎస్కు బై చెప్పేస్తుండడంతో కారు పార్టీలో కల్లోలం రేపుతోంది. మరోవైపు ఒక్క గేటు ఎత్తానన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు గేట్లన్నీ ఎత్తేసినట్టు కనిపిస్తుండడంతో కాంగ్రెస్లోనూ కలవరం మొదలైంది. ఇన్నాళ్ళు పార్లమెంట్ టికెట్ల కోసం ఆశలు పెట్టుకున్న వారికి వలస నేతల రూపంలో షాకులు తగులుతున్నాయి. భవిష్యత్తులోనూ ఈ వలస నేతల దెబ్బతో ఎవరి సీటుకు ఎసరు వస్తుందోననే ఆందోళన అసలు కాంగ్రెస్ నేతల్లో మొదలవుతుంది. ఈ వలసలకు కారణం ఏంటి? కారు గ్యారేజీకి అనే భావనలో బీఆర్ఎస్ నేతలు పడ్డారా? మళ్ళీ అధికారంలోకి రామనే ఈ నేతలంతా కారు దిగేస్తున్నారా? వలస నేతల చేరికతో ఒరిజినల్ కాంగ్రెస్ నేతల పరిస్థితి ఏంటి? తాము చేర్చుకోకుండా బీఆర్ఎస్ నేతలంతా బీజేపీలో చేరిపోతారనే భయం ఏమైనా కాంగ్రెస్ను వెంటాడుతుందా? ఇదే అంశంపై ప్రైమ్ టైం డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ గారు. అదేవిధంగా వరంగల్ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. ఎందుకంటే కడియం శ్రీహరి ఎపిసోడ్లో వరంగల్ కీలకంగా మారింది. ఎందుకంటే కడియం కావ్య వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇచ్చిన ఆ టికెట్ వద్దని ఆమె వెళ్ళిపోయిన పరిస్థితి. వరంగల్ నుంచి జాయిన్ అవుతున్నారు వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మనతో అందుబాటులో ఉన్నారు లైవ్లో. ముందు దయాకర్ గారు మీతోటే మాట్లాడతాను. మీకే నేను ఒక వీడియో వినిపిస్తాను. వినిపించిన తర్వాత 2 వీడియోలు చూశాక డిబేట్లోకి వెళ్దాం. ముందు కేకే పార్టీ మారడంపై ఆయన కుమారుడు విప్లవ్ రియాక్ట్ అయ్యారు. విప్లవ్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. షీ వాజ్ నాట్ చలో ఆయన ఎప్పుడు మూమెంట్లో లేకుండే. షీ వాజ్ నాట్ దిస్ థింగ్. బయట నుంచి వచ్చి పాలిటిక్స్లోకి వచ్చారు, మేయర్ అయిపోయారు, పొలిటికల్ కేసీఆర్ గారే ఇచ్చారు. పొలిటికల్ లైఫ్ అనేది కేసీఆర్ గారు ఇచ్చారు. ఐ థింక్ వాట్ షీ డిడ్ వాజ్ కంప్లీట్లీ రాంగ్. ఆమెకి ఐ డోంట్ హ్యావ్ ఎక్స్ప్లెనేషన్ టు గివ్ వెళ్తాను. ఏంటంటే ఇవాళ పార్టీకి మీరు అవసరము, మీ ఒక అడ్వైజ్ అవసరము, మా పార్టీ మీరు అవసరము, మీరు ఉండుంటే బాగుంటుంది అని నా ఫీలింగ్. ఇంకా దాని తర్వాత ఈజ్ అ వెరీ బిగ్ స్టేట్మెంట్. హీ షుడ్ నో మచ్ బెటర్ వై ఈజ్ గాన్. బట్ ఈజ్ నాట్ డిస్కస్ మీ. ఆయనకు మంచిగా తెలిసి ఎందుకు వెళ్ళారో ఆయనకు తెలియాలి. ఇంకా దానికంటే ఎక్కువ ఆయన మొన్న పొన్నాలక్ష్మయ్య గారు జాయిన్ అయినప్పుడు బీఆర్ఎస్లో ఒక చాలా చెడ్డ మాట అన్నారు. నాకు ఇవాళ అది ఆలోచిస్తే బ్యాడ్ అనిపిస్తుంది. మా ఫాదర్ కాబట్టి నేను చెప్పట్లేదు. ఆయన పునరకమే గారు అయితే ఈ ఏజ్లో పార్టీలు మారేంత హ్యూమానిటీ ఒకటి ఇంకా గలీజ్ వర్డ్ వాడారు. నేను ఆ వర్డ్ ఇప్పుడు నేను చెప్పలేను టీవీలో. ఆయన అట్లా మాట మాట్లాడారు. మళ్ళీ వాళ్ళు 85 years కేశవరావు గారు ఎందుకు తీసుకున్నారు? ఆయన ఇవాళ కేశవరావు గారు ఎందుకు జ్ఞాపకం వచ్చారు? ఆయనకి లీడర్షిప్ ఇస్ రియలీ డైనమిక్ లీడర్షిప్. ఆయన లీడర్షిప్లో ఉంటే వీ డెఫినెట్లీ కమ్ బ్యాక్. ఎనీథింగ్ విచ్ గోస్ డౌన్ హ్యాస్ టు కమ్ బ్యాక్. మేము బాల్ లాగా చాలా హార్డ్గా బౌన్స్ అవుతాము, ఎఫ్టీ పైనకు వస్తాము. 10 years కింద ఎవరు కాంగ్రెస్ ఉంటుంది అనుకోలేదు. 10 years తర్వాత కాంగ్రెస్ వచ్చింది. జస్ట్ వచ్చిన 3 months 100 days కూడా అవ్వలేదు కాంగ్రెస్ వచ్చి. మనం లేదు ఇంకా మాకు బీఆర్ఎస్కి పార్టీనే లేదు అనడం చాలా రాంగ్. అది 3 months కాంగ్రెస్ లేదు పార్టీ లేదు అనడం రాంగ్. మాకు నెక్స్ట్ ఎలక్షన్ విల్ బౌన్స్ బ్యాక్, విల్ కమ్ విత్ బెటర్ ఫిగర్స్. రైట్ దయాకర్ గారు, విప్లవ్ గారి ఆవేదన పార్టీ మారడంపై, కేకే పార్టీ మారడంపై ఆయన పెద్దగా సంతృప్తిగా అయితే లేరు. విజయలక్ష్మికి లైఫ్ అంటే వాళ్ళ అక్కకి లైఫ్ ఇచ్చింది బీఆర్ఎస్ఏ, ఆమె పార్టీ మారడం కరెక్ట్ కాదని కూడా అంటున్నారు. అందులో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఏజ్ పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారినప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన ఒక కామెంట్ ఆయన ప్రస్తావించారు. మా తండ్రి కాబట్టి అది అనట్లేదు అన్నారు. ఆ ఏజ్కి సంబంధించి కూడా 3 నేతలు కేకే మాట్లాడారు, కడియం శ్రీహరి మాట్లాడారు, రేవంత్ మాట్లాడారు. ఏమన్నారో ఒకసారి చూద్దాం. My age is 85, Nageshwar Rao. I am 85 today and I have spent 55 years in Congress party. I am 85 years and I have spent 55 years in Congress party. Joined as a Seva Dal man, grew in Congress party. I was MLC 2 times. I was minister. I was deputy chairman of the legislative council. ఇప్పుడు నాకు 72, నాకు అవసరమా సమస్య. కాబట్టి అందరూ అట్లా ఉంటారు అనుకోవద్దు. కొందరికి కొంత క్యారెక్టర్ ఉంటుంది. రాజకీయ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ నంగరేనా ఉంటారుగా. మీడియాలో ఉన్న వాళ్ళందరూ దొంగలేనా? మచ్చలు ఉంటారు కదా. కాబట్టి కొంచెం ఆ మంచోడు కూడా చూడాలి, చూసి ఏళ్ళు అనుభవించి
సిగ్గుండాలి ఈ వయసులో పార్టీ మారడానికి. సత్యముందల ఏం రోగం వచ్చింది ఆయనకు, ఏం తక్కువ చేసింది ఆయనకు, అన్ని ఇచ్చింది పార్టీ. సిగ్గుండదు. పిసిసి ప్రెసిడెంట్ ఇస్తే 40,000తో ఓడిపోయాడు, రెండోసారి ఇస్తే 50,000తో ఓడిపోయాడు. ప్రజలలో ఉంటే ప్రజలు ఎన్నుకోరా? నిన్ను తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి పిసిసి అధ్యక్షుని చేశారు. 2004 నుంచి 2014 వరకు నిన్ను మంత్రిని చేశారు. ఇవాళ పొన్నాల లక్ష్మి అయినట్టు ఎవడన్నా రోడ్డు మీద గుర్తుపడుతున్న నమస్కారం పెడుతున్నంటే అది కాంగ్రెస్ పార్టీ దయ. సత్యముందల ఇదేం రోగమే? సత్యముందల నేను ఇంతకాలం పెంచి పోషించిన కన్నతల్లి లాంటి పార్టీని దూషించి పక్క పార్టీలకు పోవడానికి ఏం మాటలు, ఈ చిల్లర మాటలు. ఇప్పుడు ఈ వయసులోనా ఆయన ఇట్లా చేసి? దయాకర్ గారు, ఇది ఎందుకు వినిపించానంటే కేకే గారు నాకు 85 ఏళ్ళు 55 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, అన్ని పదవులు అనుభవించాను అక్కడే అని చెప్పారు. సరే, అన్ని అనుభవించి బీఆర్ఎస్లోకి వచ్చారు. గత 10 ఏళ్ళుగా కూడా ఆయన రాజ్యసభ సభ్యుడు బీఆర్ఎస్లో. కడియం శ్రీహరి విషయానికి వద్దాం. ఆయనైతే రాజకీయాలు ఉన్నాడు, అంత లంగలేనా? నాకు 74 ఏళ్ళు, ఈ వయసులో నేను పార్టీ మారడు, నాకు అవసరమా, నేను పార్టీ మారను అని అధికారం కోల్పోయిన తర్వాత మాట్లాడిన మాటలు అవి. రేవంత్ రెడ్డి గారు అయితే పొన్నాల లక్ష్మి చేరిక సందర్భంగా మీరు కూడా ఉన్నారు అక్కడ, నాకు గుర్తున్నంత వరకు మీరు కూడా ఉన్నట్టున్నారు. ఈ సావుగాలానికి పార్టీ మారుడు ఏందని కూడా అన్నారు. అంటే ఈ ఏజ్ నాయకులను, మీలాంటి యువ రక్తం ఉంది, మీలాంటి యువ నేతలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, పదవుల కోసం వెయిట్ చేస్తున్నారు, 10 ఏళ్ళుగా పోరాటాలు చేశారు, మిమ్మల్ని కాదని ఇలాంటి వాళ్ళను మళ్ళీ పార్టీలో చేర్చుకోవడం అది బీఆర్ఎస్ పార్టీకి ఎంత నష్టమో పక్కన పెడితే కాంగ్రెస్లో మొదటి నుంచి ఉన్న వాళ్ళు అయితే కొంత ఆందోళన చెందుతున్నారు కాదంటారా? యా, ఇప్పుడు మిత్రుడు వినయ్ భాస్కర్ గారికి మీకు గుడ్ ఈవినింగ్. అయితే అంతా కేసీఆర్ వల్లనే ఇదంతా జరుగుతున్నది. ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన తర్వాత తనతో అనుయాయులుగా ఉండడమే కాకుండా టీడీపీలో ఉన్నప్పుడు కూడా, కడియం శ్రీహరి గారు అయితే టీడీపీలో ఉన్నప్పుడు కూడా సహచరుడే, కేకే గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా సహచరుడే. వీళ్ళని తీసుకున్నది కూడా ఆ నేపథ్యంతోనే, కాంగ్రెస్లో ఉన్న చాలామందిని. ఇప్పుడు పొన్నాల గారు కూడా పిసిసి ప్రెసిడెంటే, కేకే గారు కూడా పిసిసి ప్రెసిడెంట్, డి శ్రీనివాస్ కూడా పిసిసి రాజ్యసభ అయ్యారు అక్కడ కూడా. ఆయన కూడా నా కండువా, చివరి కండువా కాంగ్రెస్తో ఉండాలనుకున్నాడు, రాలేకపోయాడు వాళ్ళ కొడుకు వల్ల. సరే, ఇది ఒక రకంగా కాంగ్రెస్ గరువాపసి లెక్క కనబడుతున్నది. అంటే ఇదికంతా కల్ట్ కాంగ్రెస్, దానం నాగేందర్ గారు కానీ వారు కానీ. అయితే కడియం శ్రీహరి గారు కొంచెం టిపికల్, వారు నేపథ్యం అంతా కూడా అవకాశాల కోసం వచ్చేస్తున్నారు, నేచురల్. ఇదేమో ఇప్పుడు మీ లైన్ తీసుకున్నాం. అయితే పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్లోనే కాదు మొత్తం రాష్ట్రంలో మెడలు విరిచినప్పుడు మేమంతా కూడా ఇట్లనే కయ్య మొత్తుకున్నాం. ఎందుకంటే మీకు 88 వచ్చింది ఎందుకు, మీకు 61 వచ్చింది ఎందుకని తిట్టిన దాంట్లో నేను కూడా ఉన్నా. సరే, ఇప్పుడు మీరు కొంచెం ప్రొసీడింగ్స్కి పోతే కడియం శ్రీహరి గారే అన్నారు, ఏమని, ఈ పార్టీ ఉంటుందా అని చెప్పి. మళ్ళీ వెనకకు వచ్చేసింది. మళ్ళీ తర్వాతనే అది మీరు సభలనే మీరు మొత్తం కాలం ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు. రాజసింగ్ ఒక మాట అన్నాడు, కేటీఆర్ ఒక మాట అన్నాడు, అటువైపు మళ్ళీ ఇంకెవరో లక్ష్మణ్ గారు మొన్న మోడీ గారి ముందు కూడా అన్నారు. అలాంటి క్రమంలో పార్టీ పక్కన పెడితే ప్రభుత్వం కూలిపోతుందేమో అని ఒక ఆలోచన ప్రజల్లో వచ్చినప్పుడు దానికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే ఈ కాలం రాజకీయాలన్నీ కూడా ఏదో ఎథికల్ పాలిటిక్స్ అనుకుంటే ఇంకా మనం భ్రమల్లో ఉన్నట్టే మా మాదిరిగా. కానీ మారుతున్న కాలాలకు అనుగుణంగానే పార్టీ ఆలోచనలు కూడా మారుతాయి డెఫినెట్గా. ఇలాంటి పరిస్థితుల్లో కొంత ఆచితూచి అడుగేయడమే పార్టీ చేసే పని తప్పితే మరీ అవకాశవాదానికి గేట్లు లేపే అవకాశం. ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే మల్కాజ్గిరిలో మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు, చేవెళ్లలో రంజిత్ రెడ్డికి ఇచ్చారు, మళ్ళీ సికింద్రాబాద్లో దానం నాగేందర్కి ఇచ్చారు. ఆడ పెద్దపల్లిలో కూడా గొడవ అవుతుంది, ఒకే కుటుంబానికి 3 సీట్లు అని. అక్కడ గడ్డం వంశీకి ఇచ్చారు, ఎన్నికల ముందే వచ్చారు వివేక్. ఇట్లా రకరకాల ఇబ్బందులు అయితే మీకు ఎదురవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఈరోజు పార్టీ మారడం, కడియం శ్రీహరి పార్టీ మారడంపై వరంగల్లో చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళంతా. మనకు వినయ్ భాస్కర్ కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు. బీజేపీ నుంచి రఘునందన్ రావు గారు కూడా మనకు అందుబాటులో వచ్చారు. ఈరోజు హరీష్ రావు గారు కూడా రియాక్ట్ అయ్యారు, దుబ్బాక నియోజకవర్గంలోనే, మెదక్ నియోజకవర్గంలో రియాక్ట్ అయ్యారు. ఒకసారి వాళ్ళు ఏమన్నారో ఒకసారి చూద్దాం. చూశాక వినయ్ భాస్కర్ గారు మీతోనే మాట్లాడతాను. ఇది న్యాయమా శ్రీహరి గారు? మీ వయసుకి ఇది తగునా? దళిత సామాజిక వర్గంలో ఎంతోమంది జెండా మోసినటువంటి కార్యకర్తలను బలిపశువులు చేసి, ఎంతోమందిని బలి చేసి, వయసులో పెద్దవాళ్ళు, మీ అనుభవం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని చెప్పి కేసీఆర్ గారు మిమ్మల్ని ఎంత నమ్మిండో
ఉమ్మడి జిల్లాకే మిమ్మల్ని పెద్ద మనిషిగా చూసిండు కదా. నీ స్వార్థం కోసము, నీ రాజకీయ భవిష్యత్తు కోసం కుట్రలతోని కుతంత్రాలతోని ఏ పార్టీలో ఉన్నా కూడా నీ స్వలాభం కోసం, నీ రాజకీయ ఎదుగుదల కోసము ఆ పార్టీలో ఉన్నటువంటి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను, నాయకులను అణచివేస్తూ అహంకారపూరితంగా చేసినటువంటి కుట్రలు ఎన్నో ఉన్నాయి. కొంతమంది పవర్ బ్రోకర్లు, కొంతమంది నాయకులు ఈ పార్టీని వదిలిపెట్టిపోతా ఉన్నారు. బట్ ఒకటే నిర్ణయం తీసుకున్నది పార్టీ, ఎవడైతే ఇప్పుడు పార్టీ నుంచి పోయిండో రేపు కాళ్ళు మొక్కినా పార్టీలోకి రానిచ్చేది లేనే లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాని మళ్ళా పార్టీలకు మాత్రం రానిచ్చేది లేదు. కష్టకాలంలో ఈ టైంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు కన్న తల్లికి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇది అన్యాయం కాదా? ఏం తక్కువ చేసింది పార్టీ మీకు? అన్ని అవకాశాలు తీసుకున్నారు, ఇవాళ వాళ్ళే పోతా ఉన్నారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కష్టపడ్డ కార్యకర్తలకు, నిలబడ్డ నాయకులను గుండెల్లో పెట్టుకొని కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని మనం చేస్తా ఉన్నా. రైట్. వినయ్ భాస్కర్ గారు, మీ ఆవేదన, మీరు పెద్ది సుదర్శన్ రెడ్డి, హరీష్ రావు గారి బైట్స్ ఇప్పుడు విన్నాం. మీ ఆవేదన అర్థం అవుతుంది. మీరు చాలా ఆవేదనలో ఉన్నారు, పార్టీని అందరూ వదిలిపెడుతున్నారనే ఆవేదన మీలో కనిపిస్తుంది. ఈవెన్ కడియం కావ్యకి టికెట్ ఇచ్చేందుకు, ఇస్తామని మీరు నిర్ణయం తీసుకున్నందుకు సిట్టింగ్ ఎంపీ పస్నూర్ దయాకర్ పార్టీ వదిలేశారు. దానినే నిరసిస్తూ మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ కారణంగానే ఆరూరు రమేష్ ఇప్పుడు బీజేపీ అభ్యర్థి అయ్యారు అక్కడికి వెళ్ళి. చివరికి కడియం కావ్య కూడా వెళ్ళిపోయింది. ఏంటి అంటే మీ పార్టీపై నమ్మకం సన్నగిలిందా నాయకులకు? ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇలా అనుకోవచ్చు. అంటే మీరు టికెట్ ఇస్తామన్న వాళ్ళు వెళ్తున్నారు, టికెట్ ఇవ్వని వాళ్ళు వెళ్తున్నారు. మొదటిగా మీకు, దయాకర్ అన్నకు, రఘునందన్ అన్నకు హృదయపూర్వక నమస్కారాలు. పార్టీ పైన, కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పైన గులాబీ సైనికులకు అపారమైనటువంటి నమ్మకం ఉన్నది. మేము పోరాటం నుంచి వచ్చినటువంటి సైనికులం, కష్టాలు అన్నీ కూడా తెలిసినటువంటి కార్యకర్తలం మేము. అందుకే ఇటువంటి అవకాశ రాజకీయవాదులకు, అహంకారపూరితంగా వివరించేట వాళ్ళు వస్తారు పోతారు, పచ్చగుంటే తింటారు, ఎచ్చగుంటే పంటారు అనేటువంటి సామెత ముమ్మాటికి కడియం శ్రీయర్ లాంటి వాళ్ళకు ఖచ్చితంగా వస్తుంది. అహంకారపూరితంగా ఉన్నటువంటి కేర్ ఆఫ్ అడ్రస్ ఖచ్చితంగా కడియం శ్రీయర్. అంటే వినయ్ భాస్కర్ గారు, ఏ లీడర్ కైనా ఉన్నదంటే అది ముమ్మాటికి కడియం శ్రీయరి కేర్ ఆఫ్. ఎందుకంటే వారితోని ప్రయాణం చేసినటువంటి నాకు అందరికన్నా ఎక్కువ సాన్నిధ్యం ఉన్నది, విరోధం కూడా ఉన్నది. వారి అడుగడుగున వారి మాటల్లో, వారి చేతుల్లో, వాళ్ళ అడుగుల్లో ఎక్కడ ఎట్లా మాట్లాడతారు, పవర్ ఉంటే ఎట్లా మాట్లాడతారు, పవర్ కావాలంటే ఎట్లా మాట్లాడతారు, వారికి అవసరం ఉంటే ఏ తీరుగా మాట్లాడతారు, నాకు తెలిసినంత ఎవరికి కూడా తెలియదు. ఉమ్మడి రాష్ట్రంలో మేమిద్దరం కూడా టీడీపీలో పనిచేసినాం. టీడీపీలో వారికి వెన్నుపోటు రాజకీయం, ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు పక్షాన చేరిండు. వెన్నుపోటు పొడిచి వారు ఏమన్నారు, నాకు జన్మను మా అమ్మ ఇస్తే రాజకీయ జన్మ ఎన్టీఆర్ ఇచ్చిండు అన్నాడు. కానీ రాజకీయ జన్మనిచ్చినటువంటి ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు పక్షాన్ని చేరిండు. మొన్నటికి మొన్న ఏమన్నాడు, మూలకు పడ్డ కడియం శ్రీయర్ని కేసీఆర్ గారు రాజకీయ భిక్ష పెడితే నాకు పునర్జీవనం, నా రాజకీయంగా మరొక్కసారి పునర్జీవం పోసింది కేసీఆర్ గారు, నేను వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలను అన్నాడు. ఎప్పుడు అన్నాడు ఇది? ఇక తెలంగాణ వస్తుందని 4 నెలలు మేము ఉద్యమంలో పాల్గొని తన్నులకు, గుద్దులకు, జైలు పాలై, అష్టకష్టాలు, ఇనుప కంచెలు అవన్నీ కూడా చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో 3 కోట్ల తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఏకమై తెలంగాణ వస్తున్న సందర్భంలో పాపం కేసీఆర్ గారు ఏందండి, మనసున్న మహారాజు, వెన్నెలాంటి మనసు అయినది, గొప్ప మనసు. తెలంగాణ కోసం ఒక బొంత బుగురునైనా ముద్దించుకుంటా అన్నాడు.
ఆ సందర్భంగా మమ్మల్ని వారి ఇంటికి బొమ్మన్నారు. నేను కేటీఆర్ గారు పోయి ఆహ్వానించడం, నాకు వీరి చరిత్ర తెలుసు, వీరి అహంకారపూరిత కార్యక్రమాలు తెలుసు, అవకాశవాద రాజకీయాలు తెలుసు. అయినప్పటికీ కూడా ఒక క్రమశిక్షణ కార్యకర్తగా, ఒక గులాబీ సైనికునిగా, ఒక తెలంగాణ వాదిగా నేను కేటీఆర్ గారు పోయి ఇది చేసినాం. వీరికి 10 ఏళ్లలో ఏం తక్కువ చేసిందండి కేసీఆర్ గారు చెప్పాలే. ఈ వయసుకు పార్టీ మారుడు అవసరమా? వీరు మొదటి నుంచి కనుక చరిత్ర చూస్తే వీరు టీడీపీలో ఉన్నటువంటి సమయంలో ఏ ఒక్క దళిత నాయకుడు, పేరుకు మాత్రం దళితుడు అంటాడు, దళిత నాయకులు రాజకీయంగా ఎదగనియరు, ఆర్థికంగా ఎదగనియరు, వెన్నుపోటు రాజకీయం, అహంకారపూరితంగా వివరిస్తారు. నేను అనుడు కాదండి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరి సీఆర్ గారిని ఏమంటారో తెలుసు, దళిత దొర అంటారు. దళితుని అన్నారు, దళిత దొర. మరి ఇటువంటి టీడీపీలో చంద్రబాబు పక్షాన్ని ఆ రోజు ఒక్క నిమిషం చెప్పాలి, మీరు మొత్తం చరిత్ర చెప్పాలి, మీరు నాకు అవకాశం ఇచ్చి చెప్పాలి, మీరు చరిత్ర చెప్పాలి. మిమ్మల్ని అడుగుతున్నా వినయ్ భాస్కర్ గారు, మీరే చెప్పండి. మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. అంటే దళిత దొర అని ఇప్పుడే గుర్తొచ్చిందా? 10 ఏళ్ళు మీకు ఎందుకు రాలేదు అని ఒక పాయింట్. రెండవది, దయాకర్ రావు కానీ, ఇప్పుడున్న మీ ఎర్రబెల్లి దయాకర్ రావు కానీ, కడియం శ్రీహరి కానీ, ఇలాంటి వాళ్ళందరినీ తెచ్చి మీ పార్టీ మంత్రి పదవులు ఇచ్చింది. వినయ్ భాస్కర్ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న వ్యక్తి, పెద్ది సుదర్శన్ రెడ్డి దెబ్బలు తిన్న వ్యక్తి ఉద్యమంలో, మీకు పదవులు రాలేదే మరి? అది ఎలా, దాన్ని ఎలా సమర్థించుకుంటుంది మీ పార్టీ? మా పార్టీగా మేము సమర్థించుకుంటున్నాం. నేను క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీ పటిష్టం కావాలి. మరి మా బాస్ ఏం చెప్పినా కూడా పార్టీ పటిష్టత కోసం, బంగారు తెలంగాణ కోసం, తెలంగాణ సాధన కోసం నిర్ణయం తీసుకున్నాను, ఓపికతో ఉన్నాం. మాకెప్పుడు కూడా పదవులు పైసలు ఆకాంక్ష లేదు, గతంలో లేదు, ఇప్పుడు లేదు. ఇప్పుడు పదవులు పార్టీలు ఎందుకు మారుతున్నారు? 10 ఏళ్లలో కేసీఆర్ పక్కన చేరి అక్రమార్జన చేసి అక్రమ ఆస్తులు సంపాదించి ఆ ఆస్తులు కాపాడుకుంటానికి, వారసత్వ రాజకీయాలు చేసేదానికి ఈరోజు ఈ వయసుకు ఈయన తీసుకున్నాడు. ఈరోజు టీడీపీలో ఉన్నటువంటి దళిత నాయకులు కాదండి, వారు పదవులు ఉన్నప్పుడు ఎంతో గొప్పగా చేసిండు. పాపం సామాజిక ఉద్యమకారుడు మా మందకృష్ణ మాదిగ గారు, ఆ ఉద్యమం ఉవ్వెత్తున పాపం ఆయన ఇల్లు తిరిగి సైకిల్ యాత్ర చేసి, పాదయాత్ర చేసి, దళితులకు న్యాయం జరగాలి అని ఉద్యమం చేస్తే, ఆ ఉద్యమాన్ని నీరుగార్చాలని చెప్పి చంద్రబాబు కనుసైగ చేస్తే భుజానేసుకొని కృపాకర్ మాదిగను మరి ఆ మాది ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని చీల్చి చెండాడినటువంటి నాయకుడు మరి శ్రీహరి గారు. అంత నీచ చరిత్ర ఉన్నది. అదే కాదండి, తను మంత్రి పదవి ఉన్నప్పుడు కూడా మావోయిస్ట్ నాయకులను బూటక ఎన్కౌంటర్లు కూడా చేసిన నీచం చరిత్ర కడియం శ్రీహరి గారిది. ఈరోజు నేను మాట్లాడుతున్నా, రేపు అధికార పార్టీలో పోతాడు, నా పైన కూడా అనేక కేసులు పెట్టే కుట్రలు కూడా చేస్తారు. గతంలో కూడా వీరి నీచ రాజకీయాలు నచ్చక నేను ఎదిరిస్తే టీడీపీలో కూడా నా పైన చేసాడు. నా పైన కాదు, కుటుంబంలో కూడా కలహాలు పెడతాడు. ఇంత నీచ చరిత్ర ఈ కడియం శ్రీహరిది. అందరూ తెలుసుకోవాలి. దయాకర్ అన్న నువ్వు ఉద్యమకారునివి, మీ కాంగ్రెస్ లో కలహాలు పెడతారు. ఏ దళితుడిని కూడా ఎందుకనియాడు, ఏ దళితుని కూడా. నా ఆందోళన ఏంటంటే పాపం దయాకర్ అన్న లాంటి వాళ్ళు కూడా ఉద్యమంలో ఉన్నారు. కాంగ్రెస్ లో ఏ దళితుని కూడా దక్కనియాడు కాక. ఒక్క నిమిషం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రఘునందన్ గారు విన్నారు కదా, ఇటు అద్దంకి దయాకర్ గారు, వినయ్ భాస్కర్ చెప్పేది విన్నారు. మీరు ఆల్రెడీ ఉద్యమంలో, ముగ్గురు కూడా ఉద్యమంలో ఉన్న వ్యక్తులే. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట మీరు విన్నారు, మేము ఎవరిని చేర్చుకోము, కేసీఆర్ లాగా చేయము, ఏ నాయకులను బీఆర్ఎస్ నుంచి తీసుకోమన్నారు. అయితే వారు తీసుకోకపోతే వాళ్ళంతా బీజేపీ వైపు వెళ్తారనే ఒక ఆందోళన, ఒక భయంతో కాంగ్రెస్ ఏమైనా గేట్లు తెరిచింది అనుకోవచ్చా? మీకేమనిపిస్తుంది ఈ రాజకీయం చూస్తుంటే? ప్యానెల్లో ఉన్నటువంటి మిగతా ఇద్దరు మిత్రులకి మీకు నమస్కారం. వినయ్ భాస్కర్ గారిని అడుగురు, ఆయనకు రఘునందన్ అద్దంకి దయాకర్ ఉద్యమకారులని ఎప్పుడు గుర్తుకొచ్చింది? అలా సార్కి ఎందుకు చెప్పలేకపోయింది ఈ మాట? ఎందుకు పక్క పార్టీలో ఉన్న ఎందుకు తెచ్చుకోర్రు అంటున్నా. వాళ్ళంతా జై తెలంగాణ అన్నప్పుడు మేము జై తెలంగాణ అన్నోళ్ళు అన్నట్లు. వీళ్ళంతా మా తర్వాత వచ్చిన వాళ్ళు.
వాళ్ళకి అప్పుడు మేము ఉద్యమకారులమని గుర్తుకు రాలేదు. పక్క పార్టీ వాడు మంచి కనబడ్డాడు. మీరు అడిగిరు వినయ్ భాస్కర్ గారికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని. గరకా మురిగి దాల్కి బరాబరాడ పడి ఉంటాడు వినయ్ అని పక్క పార్టీ వాళ్ళని తెచ్చుకున్నాడు. ఇందాకన్నా పెద్ద పెద్ద మాటలు చెప్పిండు, దళిత దొరనట. మరి దళిత దొరని ఎందుకు తెచ్చుకోరు? మీ దొరకు తెలవలే? ఇంకో దొరని తెచ్చుకొని పక్కన కూర్చోబెట్టుకోద్దని ఆ రోజు తెలవలేదా? ఎవరు నేర్పించిరన్న ఇవన్నీ? ఎవరు జడగొట్టిరు పార్టీలని? మీ నాయకుడు ఉద్యమం చేసి 14 ఏళ్ళు మీతో కలిసి తిరిగి జెండాలు మోసి జైలుకు పోయినానికి ఒక్కరికి బీఫామ్ ఇచ్చిరా? మీరు ఒక్కరికి మంత్రి పదవి ఇచ్చినారు. ఎవరికి ఇచ్చిర్రు? ఇలా బరాబర్ మంచిగా అయిందని అనుకుంటారు, సమాజం మంచిగా అయిందని అనుకుంటుంది. ఏం టికెట్లు ఇచ్చిర్రు? మీకంటే కడియం శ్రీకి ఏం ఎక్కువ ఉందని మంత్రి పదవి ఇచ్చిర్రు. నీకంటే ఎర్రబెల్లికి ఏం ఎక్కువ ఉందని మంత్రి పదవి ఇచ్చిర్రు. నీకెందుకు ఏరు వినయన్న? ఎందుకు నువ్వు జెండా మోయాలా, వాళ్ళు వచ్చి నిమ్మ కూడా కూర్చోవాలన్నా? కాబట్టి మాట్లాడే నైతికతను బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. టీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్ గా మారిందో అప్పుడే బీఆర్ఎస్ పార్టీ ఆ నైతికతను కోల్పోయింది. టైటానిక్ అదే ఇలా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టైటానిక్ షిప్ లో పోతున్నారు. కళ్యాణ్ ఇట్లుండదు, మార్పు టైటానిక్ షిప్ లో పోతున్నారు. మీరున్నప్పుడు కూడా గిట్లే ఉంటుండేలే. నాలాంటి నోరున్నోడు మాట్లాడితే లైట్లు బంద్ చేస్తారు మీరు కూడా. వాళ్ళకి టిఆర్ఎస్ అయినాక బీఆర్ఎస్ టైటానిక్ అవుతుంది. కళ్యాణ్ గారు ఎవరైనా ఉంటారా టైటానిక్ లో? ప్రపంచంలో ఉన్న ఏ దేవుడు కాపాడలే టైటానిక్ షిప్ ని. వినయ్ భాస్కర్ అన్న నువ్వు కూడా ఆలోచించుకో. మళ్ళీ కొన్ని వందల సంవత్సరాలు కళ్యాణ్ గారు చర్చ అది కాదు. రఘునందన్ రావు 2013లో మొదటిసారి చెప్పిండు, కేసీఆర్ గారు మీరు ఇలా ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఈ ఫిరాయింపుదారులు రేపు ఫిరంగులు అవుతారు సారు, నీ కొంప కూలుస్తారు అని చెప్పినాం. అర్థం కాలేదు సార్కి. ఆ ఫిరాయింపుదారులే ఇవాళ ఒక్కొక్క ఫిరంగి అయి పేలుతా ఉన్నారు. మొట్టమొదట డిక్లేర్ చేసినటువంటి ఎంపీ అభ్యర్థి దగ్గర నుంచి మొదలుకుంటే లాస్ట్ కి డిక్లేర్ చేసినటువంటి ఎంపీ అభ్యర్థి దాకా అందరు కూడా ఒకటే మాట చెప్తున్నారు. కళ్యాణ్ గారు, హరీష్ గారు గొప్పగా మాట చెప్తుండే, కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన కానీ అందరు వారిపోదురట. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళకి ఆ ఫార్ములా అర్థమైతే లేదు. నేను రాను సారు, నీ కారుకు రాను సారు, కారు షెడ్డుకు పోలే సారు, కారు టైటానిక్ షిప్ అవుతుందని చెప్తున్నారు. రంజిత్ రెడ్డి గారిని మొట్టమొదట డిక్లేర్ చేసిర్రు. ఆ నుంచి మొదలుకుంటే సోదరి కావ్య దాకా ఒక్కరికి కూడా నాయకుడి మీద విశ్వాసం లేదు. ఎందుకు? మీరు అమ్ముకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు, కార్యకర్తలు జైలుకు పోయిన వాళ్ళని వదిలేసిరు. ఈ రోజు కూడా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మీరు పచ్చగా ఉన్న రోజు మొత్తం ఎంపీ టికెట్లు పైసలు ఉన్న వాళ్ళకే ఇచ్చిర్రు. మీరు చేసిన తప్పులు ఇలా మీకు బూమరంగా వస్తున్నాయి. జనం ఏమనుకుంటారంటే మంచిగా అయింది అనుకుంటున్నారు. నిజంగా చెప్తున్నా వినయ్ భాస్కర్ అన్న, కోపంతో చెప్తలేను. 2001 ఏప్రిల్ 27 జలదూషానికి సున్నం వేసినట్టుగా చెప్తున్నా. మీకు ఇది కావాల్సిందే. హరీష్ రావు గారు అంటారు ఎంత అన్యాయం చెప్తుండు కడియం శ్రీహరి. ఏమన్నా ఉందా? నేను యాద్ చేస్తా వినయన నీకు. ఇదే ఉప ముఖ్యమంత్రి రాజయ్య గారు రిజైన్ చేసినప్పుడు మనం అందరం కలిసి తిరుగుతుంటే ఓ రోజు కడియం శ్రీహరి గారు అన్నారు, వాడు ఎవడో సిద్దిపేటకెళ్ళి వచ్చిండు, నా ఖాళీ గోటికి సమానం కాదు అన్నాడు. ఆయన తీసుకొచ్చి మీరు ఉప ముఖ్యమంత్రిని చేసిర్రు. ఆ రోజు యాదికి రాలే ఇది అన్యాయమని? వినయ్ భాస్కర్ కు మంత్రి పదవి ఇవ్వకపోవడం అన్యాయమని ఆ రోజు గుర్తుకు రాలే? కేటీఆర్ కు మంత్రి పదవి ఇస్తారు, హరీష్ రావుకు మంత్రి పదవి ఇస్తారు, తడ్డకుని కొడుక్కి ఎంపీలు ఇస్తారు, సచ్చిన శ్రీకాంత్ సారి తల్లికి కనీసం ఎమ్మెల్సీ ఇవ్వలే. ఇవాళ నీకు దయాకర్ ఉద్యమకారుడు అని యాదికి వచ్చిన అది ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఉద్యమకారుల ఉసురు దాక్కుతుంది మీకు. 1200 కుటుంబాలు మౌనంగా తలపెట్టుకొని ఏడుస్తున్నాయి. తెలంగాణ పల్లెటూళ్ళలో సామెత చెప్తారు, తల్లి ఇంటికి పోయి తలపెట్టుకొని ఏడిస్తే ఆ ఉసురు ఎవరికి దాకాలో మనకి బరాబరి దాక్కుతుందని చెప్తారు వినయ్ భాస్కర్ అన్న. ఇది తెలంగాణ ఉద్యమకారుల కంఠ శోష. ఇయ్యాల వినయ్ భాస్కర్ గారు, ఇయ్యాల మా మెదక్ ఎంపీ సీటు వేరే జిల్లాకి అమ్ముకున్నారు. ఎట్లా అమ్ముతావు సార్? ఎట్లా అమ్ముతావు అంటున్నా? తెలంగాణ ఉద్యమం పుట్టిన మెదక్ జిల్లాలో నీకు బీఫామ్ ఇచ్చినందుకు ఎవరు లేడు. 100 కోట్ల ఉన్న వాళ్ళకి బీఫామ్లు అమ్ముతారు. ఎవరిని అమ్ముతాడా? నేను ఎందుకు నమ్మాలి? కడియం శ్రీహరి మంచిగానే చేస్తున్నాడు, రేపు మాపు ఎర్రబల్లి మంచిగానే చేస్తాడు, కేకే మంచిగానే చేస్తాడు, కాకలు కూడా మంచిగానే చేస్తారు. మీకు జరగాల్సిందే. మీకు పశ్చాత్తాపం లేదు, ప్రాయశ్చితం లేదు. లాస్ట్ మాట మీ కేటీఆర్ గారు ఊకో మాట చెప్తాడు కదా, 100 ఎకర్లు తిన్న తర్వాత పిల్లి పోయిందంట, కాశీకి పోయిందంట పిల్లి. ఎందుకు? రేపటి నుంచి శాకాహారిని అవుతా అని.
అట్లున్నది నీ మాట, హరీష్ రావు మాట. ఒక్క నిమిషం రఘునందన్ గారు, వినయ్ భాస్కర్ గారు చెప్పండి. అంటే రఘునందన్ గారు చెప్తున్న పాయింట్ ఏంటంటే మీరు చేసిందే మీకు ఇప్పుడు శిక్షగా మారింది. మీరు అందరినీ వలసలు ప్రోత్సహించారు, బీఆర్ఎస్ ఇంతకుముందు కాంగ్రెస్ ని, టీడీపీని అన్నింటినీ ఖతం చేశారు. ఇప్పుడు మీరు ఖతమయ్యే కాడున్నారు అని. కథం అయ్యారు, టైటానిక్ పడవ మునిగిపోయింది. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఖతం గారు, టీఆర్ఎస్ గాని బీఆర్ఎస్ గాని ఖతం కాదు. తెలంగాణ ఉన్నంతసేపు ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పార్టీ నడుస్తుంది. కేసీఆర్ వ్యక్తి కాదు, ఒక శక్తి, గుర్తుపెట్టుకోవాలి. నాకన్నా ఎక్కువ అత్యంత దగ్గరగా సన్నిహితంగా అనేక సందర్భాలలో వారితో పనిచేసినటువంటి రఘునందన్ అన్న ఉన్నాడు. రఘునందన్ అన్న ఈ రోజు నువ్వు నన్ను అడిగినావు కాబట్టి నీకు చెప్తున్నా, నువ్వు ఒక జాతీయ పార్టీలో ఉన్నావు, బీజేపీలా. దయాకర్ అన్న నువ్వు కూడా జాతీయ పార్టీలు ఉన్నావు. మొన్న నల్గొండలు ప్రశ్నించినందుకు నీకు ఏమి కూడా దక్కకుండా చేస్తున్నారు. అదే విధంగా ఈరోజు జాతీయ పార్టీలో ఉన్న వాళ్ళు ఈరోజు కేసీఆర్ గారు తీర్చిదిద్దిన బొమ్మలు కావన్నా మీకు? మీ సొంతంగా లేదా? 100 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్ కష్టకాలం ఉన్నారు. 10 ఏళ్ళు పవర్లో లేనప్పుడు ఏమన్నారు మీ నాయకులు? ఏమన్నారు? పవర్లో లేనప్పుడు పనిచేసే కార్యకర్తలను కంటికి రెప్పలాగా చూసుకుంటాము, వారి నాయకులుగా తీర్చిదిద్దుతాం. రాబోయే రోజులలో పార్టీ పవర్లకు వస్తే వారికే పదవులు వస్తాయన్నారు. వచ్చినాయా? ఈరోజు నేను వేరే విషయం తీసుకోను. రఘునందన్ అన్న, దయాకర్ అన్న, మా వరంగల్ జిల్లా అంటున్నా, మా సీతారాం నాయక్ మేము తీర్చిదిద్దిన ప్రొఫెసర్ ఉద్యమగారం మీకు కావాలి. అంటే మాట్లాడద్దు. సీతారాం నాయక్ మీరు తీర్చిదిద్దలే, కాంగ్రెస్ ప్రొఫెసర్. అరే నీలాంటి వాళ్ళకి మస్తు మందికి చదువు చెప్పిండు. సీతారాం నాయక్ నువ్వు తీర్చిదిద్దేది మీరు అన్నారు పైసలు కమ్మిందని. సీతారాం నాయక్ ఎన్ని పైసలు ఇచ్చిండు? ఆయన ఎంతమంది ఆస్తిపరుడు? ఎన్ని ఇచ్చిండు? మీరు అన్నారు పైసలు కమ్ముకున్నారని. సీతారాం నాయక్ అడగండి. మీరు అన్నారు ఎంపీ పదవులు అమ్ముకున్నారని. ఎవరు కమ్మున్నారు? పైసలు ఇచ్చిందా? సీతారాం నాయక్ పైసలు ఇచ్చిందా? పైసలు ఇచ్చిందా? నేను చెప్తా పాటు ఎవరు ఇచ్చారు? రంజిత్ రెడ్డి, మహబూబ్ నగర్ అమ్మిరు, నల్గొండ అమ్మిరు, చేవెళ్ళ అమ్మిరు, అందుకని ఎట్లా అవుతారు? రైట్, ఒక్క నిమిషం దయాకర్ గారితో మాట్లాడదాం. దయాకర్ గారు, అందరు మీ మీద సానుభూతి చూపిస్తున్నారు. మీరు ఉద్యమంలో ఉన్నారు, మీకేమొస్తలేవు, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకుంటున్నారు. కళ్యాణ్ భాయ్, సారీ ఫర్ ఇంటర్వెన్షన్. నిజంగా పాపం దయాకరణకి ఏదో ఒకటి పోస్ట్ రావాలి. ఈ దళిత దూరం వచ్చినాక వస్తుందో రాదో నాకు చాలా అనుమానం ఉన్నది. చెవుల్లో ఇంకెవరు నాయకులు చెవులో పడి ఆయనకు 10 రావాలని కోరుకున్నా. ఎందుకంటే ఉద్యమ సమయంలో మేము ముగ్గురం ఉద్యమకారులమైన ఒకంత వినయన్ననేమో సీనియర్, మీన్స్ ఒక 2-3 సార్లు ఎమ్మెల్యే అయిండు. తను రఘునందన్ అన్న మొన్న అయిండు. నేను ఇంకా కాలేదు. రేపు వస్తుంది కానీ అట్లేం లేదు, అదేం కాదు. కానీ ఇక్కడ నేను వాళ్ళిద్దరు మాట్లాడిన దాని నుంచి నేనుగా ఒక డెరివేషన్ అయితే ఇక్కడ ఏంటంటే తెలంగాణ రాజకీయాలు అవకాశవాదం ఇవన్నీ పెరగడానికి కారణం సారే అని అందరూ సారు వైపే ఇలా చూపుతున్నారు. నేను అందుకని ముందు చెప్పింది ఏంటంటే, ఈ ఏదో సినిమాలో ఉంది కదా, సిద్ధార్థ సినిమాలో, అంతా నీ వల్లే అని, ఇప్పటికీ నా చేయి నీ చేతులు అన్నట్టుగా ఇలా తయారు కావడానికి కేసీఆర్ గారు ఒక కారణమైంది కాబట్టి ఇలా నష్టం పోతుందనేది ఒకటి. రెండవది, తెలంగాణలో ధన రాజకీయాల యొక్క ప్రభావం పార్టీలు పక్కన పెట్టండి, కాంగ్రెస్ పార్టీ ఏదైనా బీజేపీలో అలాంటి వాళ్ళకి టికెట్లు అసలు కాంగ్రెస్ లో ఇచ్చారు, బీఆర్ఎస్ లో కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇది మేము ఫక్తు పొలిటీషియన్స్ గా కాకుండా తెలంగాణ అస్తిత్వం పోరాడిన నాయకులుగా ఇప్పుడు మా ముందున్న సవాల్ ఏంటి అన్నప్పుడు అందరికీ క్వశ్చన్ మార్క్సే. ముగ్గురికి ఏ పార్టీ వాదాన్ని నేను కాంగ్రెస్ని డిఫెండ్ చేస్తాను, రఘునందన్ భాయ్ బీజేపీని చేస్తాడు, వినయ్ అన్న టీఆర్ఎస్ చేస్తాడు. రఘునందన్ గారు కూడా టికెట్ కోసం చాలా పోరాటం చేయాల్సి వచ్చింది మొన్న కూడా. కానీ ఆఫ్ కోర్స్ సమ్ టైమ్స్ అది తప్పట్లేదు. రెండవది ఏంటంటే వారు అన్నట్టుగా తెలంగాణ రాజకీయాల్లో డిఫెక్షన్స్ అనేవి కామన్.
ఇప్పుడు గతంలో ఇట్లా లేవు. అవును. అంటే ఏ పార్టీలో ఉంటున్నాము ఏ పార్టీలో వెళ్తున్నాము అనే అంశం అసలు చర్చకే లేదు. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా అధికారం ఎటుంటే అటువైపు టిల్ట్ కావడం, అది మెయిన్గా అది నడుస్తుంది. అయితే దయాకర్ గారు ఇక్కడ మీరే చెప్తున్నారు కేసీఆర్ దీనికి కారకుడు, కేసీఆర్ చేసుకున్నది ఆయన పడవ ఆయన మునిగిపోతుంది, అందరినీ చేర్చుకున్నారు, ఆయన తప్పు ఆయనకి ఇప్పుడు శాపంగా మారిందని అంటున్నారు కదా మీరే. మీరు కూడా అదే తప్పు చేస్తారు కదా, రేపు మీకు కూడా శాపం కావచ్చు కదా. రేపు నేనేమంటున్నా అంటే జరగబోయే పరిణామాలు ఎట్లా ఉంటాయనే విషయం ఒక ఇంత ఆలోచిస్తూనే, రెండవది ఇలా చేయకపోతే పార్టీలు మనుగడలో ఉండలేని స్థితి తెచ్చింది ఎందుకు అనేది కేకే కడియం రాకపోతే మీ పార్టీకి మనుగడ సమస్య. ఇప్పుడు అట్లా కాదు, కేకే గారు అంటే కావ్య గారు పోటీ చేస్తే తప్ప వరంగల్లో వేరే నాయకుడు లేడా మీకు? అసలు సమస్య పోటీ అనేది కాదు, అవతల పార్టీలో ఉన్న వాళ్ళని తీసుకోవడమే లక్ష్యంగా జరుగుతుంది ఎప్పుడైనా. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లను మొత్తం ఖాళీ చేసి పడేసిండ్రు, ఎక్కడికి గ్రౌండ్ వరకు. ఎంపీటీసీలు కూడా లేదు, కొన్ని ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో క్రెడిబుల్ వార్డు మెంబర్లు కూడా లేరు పార్టీలో. ఆ స్థాయి వచ్చినాక ప్రజలు మళ్ళీ పవర్ ఇచ్చిండ్రు. దీంతో ఇప్పుడు మేము 64+1 అనేది సేఫ్, బీజేపీ 8తో చాలా కంఫర్ట్గా ఉన్నది, ఎంఐఎం 7తో ఉన్నది, వాళ్ళు 39. అంటే ఎంత నిర్మాణాత్మకమైన డెమోక్రటిక్ గా ఉన్న పరిస్థితుల్లో పదే ఇది మాకు డిఫెన్సివ్లో పడేసిండ్రు మమ్మల్ని. ఏంటి ఎంపీ ఎన్నికల తర్వాత ఉండదు, ఎంపీ ఎన్నికల తర్వాత. మీరు చెప్పే జస్టిఫికేషన్ నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోను అంటే, మీరు ఎంపీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం కూలిపోతుంది అన్నారు కాబట్టి మేము పని చేస్తున్నామని చెప్పుకోవడానికి వీళ్ళు లేదండి. చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు పదే అది అంటున్నారు, మీరు కూడా ఇప్పుడు అదే అన్నారు, పదే కూలిపోతుంది అన్నారని. కూలిపోతే ఎవరు కావాలండి మీకు? ఎమ్మెల్యేలు కావాలి, వీళ్ళు కాదు కదా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కూడా టఫే కదా. ఇప్పుడు బీజేపీ తక్కువగా ఏం లేదు కదా, అది దాని పెర్ఫార్మెన్స్ పెంచుకుంటున్నది బీఆర్ఎస్ డిక్లైన్ తర్వాత. జాతీయ స్థాయిలో మా ఇద్దరి మధ్యన పోటీ, రాష్ట్రాల్లో సౌత్లో వాళ్ళు బలపడడానికి ప్రయత్నం చేస్తుండ్రు. బీఆర్ఎస్ డిక్లైనింగ్, బీజేపీ కలిసి వచ్చే అంశంగా కూడా వాళ్ళు చూసుకుంటున్నారు. తక్కువ సీట్లు వస్తే బీజేపీ ఇప్పుడు అదేమైందంటే మీకు ఒక రకంగా ఓటమి అనేది రాజకీయాల్లో మొత్తం పతనానికే కారణమవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్కు వచ్చిన నష్టం ఏంటి నన్ను అడిగితే 39 అనేది నాట్ ఈవెన్, అసలు అది కానే కాదు. పోలోమని ఇచ్చే టికెట్లు తీసుకొని ఎందుకు వెళ్ళిపోతుంది? ఇది ఏ తరహా సైకిల్లో ఉన్నాం మనం అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. రఘునందన్ గారు మీరు చెప్పాలి. అంటే దయాకర్ గారు ఒక సందేహం వ్యక్తం చేస్తున్నారు, లోక్సభ ఎన్నికల్లో ఏమైనా వారు అన్నదానికి అన్న చెప్పండి. ఇప్పుడు దయాకర్ అన్న కళ్యాణ్ గారు ఒక్క నిమిషం, ఇప్పుడు దయాకర్ అన్న రగన్న అన్నదానికి ఒక క్లారిఫికేషన్. ఇప్పుడు కేసీఆర్ గారు చేసిండ్రు, కేసీఆర్ గారు ఏం చేసిండ్రండి? ఓటుకు నోటు ఇచ్చిండ్రా? ఇప్పుడు మాకున్నటువంటి పరిస్థితులలో చంద్రబాబు కనుసైగలలో, చంద్రబాబు డైరెక్షన్లలో మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలన్నది ఎవరంటే ఏ పార్టీ నాయకులు? అంటే మా పార్టీని మేము కాపాడుకోవద్దా? అంటే మా పార్టీని ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ఏపీ గవర్నమెంట్ చేసిన కుట్రలను ఛేదించుడు కేసీఆర్ గారు తప్ప? ఒక్క నిమిషం రఘునందన్ గారు చెప్పండి. అంటే బీజేపీ పార్టీ ఏమైనా ప్రభుత్వాన్ని కూలదేస్తుందేమో అనే ఆందోళన కనిపిస్తుంది. చెప్పండి రఘునందన్ గారు చెప్పండి. అంటే వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ చేసిర్రా? ఓటుకు నోటు కేసులో టెలిఫోన్ ట్యాపింగ్ చేసిర్రా? అది 2015 గురించి మాట్లాడుతున్నారు వినయ్ భాస్కర్ గారు. 2018లో మీకు 88 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు కదా, అప్పుడు ఎందుకు తీసుకున్నారు మళ్ళీ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసిర్రా? మీ ఎమ్మెల్యేలను కొనాలని చూసిరా? 2015 గురించి మాట్లాడుతున్నారు వినయ్ భాస్కర్ గారు. 2015 అయిపోయినాక 2018లో ప్రజలు మీకు 88 సీట్లు ఇచ్చారు కదా. మీరు చేసిందంటే శ్రీకారం చుట్టింది ఎవరు? కాదు రాగన్నా, మీరు ఏమంటున్నారు? కేసీఆర్ గారు మొదలు పెట్టారు, కేసీఆర్ గారు మొదలు పెట్టారు ఈ సంస్కృతి. అవును, కేసీఆర్ గారే మొదలు పెట్టారు. రఘునందన్ గారు గుర్తుందో లేదో మీరు అప్పుడు రఘునందన్ గారు ఇంకొకటి గుర్తు చేస్తారు. రఘునందన్ గారు కాదు ఒక్క నిమిషం. రఘునందన్ గారు మీకు ఒకటి గుర్తు చేస్తాను. రఘునందన్ గారు నేను ఒకటి గుర్తు చేస్తాను. మీరు టీఆర్ఎస్ పార్టీ ఎట్లా పట్టుకున్నారు రేవంత్ రెడ్డిని? ఎవరు ఆ రోజు డీజీపీ ఓటుకు నోట్లో ఫోన్ నిల్లేదని చెప్పాను. రఘునందన్ గారు మీకు ఒకటి గుర్తు చేస్తాను. ఒక్క నిమిషం రఘునందన్ గారు, మీరు అప్పుడు బీఆర్ఎస్ లోనే ఉన్నారు. నాకు తెలిసినంత వరకు అప్పుడు 10 మంది ఎమ్మెల్యేలను జగ్గారెడ్డి లాంటి వాళ్ళతో సహా పార్టీని చీల్చి ఇప్పుడు చేవెళ్ల ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ని గెలిపించడానికి ప్రయత్నం జరిగింది, వాస్తవం కాదా? కళ్యాణ్ గారు అప్పుడు పార్టీ చీలిపోయిందా? బయటకు పోయారు వాళ్ళు డీసెంట్ వ్యక్తం చేసి చెప్పారు.
చివరిలో అనర్హత వేటు కూడా వేశారు వాళ్ళ పైన. అది స్పీకర్ విచక్షణ అధికారం, స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. అంటే మీరు ఏం చెప్పదలుచుకుంటారు? కాంగ్రెస్ చేసింది కాబట్టి మీరు చేస్తారా? అదే తప్ప అంటున్నాను. గొప్ప రాజకీయాలు ఇస్తామని చెప్పారు కదా, మీరు గొప్ప రాజకీయాలు ఇస్తామని చెప్పారు కదా. కడియం శ్రీహరి గారు ఎంపీ గెలిచిర్రు, ఎంపీ గెలిస్తే ఆయన రిజైన్ చేసి ఏం విలువలు లేవు మాకు. మీ లెక్క గెలిచిన సైకిల్ గుర్తు మీద వినయ్ భాస్కర్ గారు గాడిదనే చేస్తుంది. చిన్నప్పుడు చిన్న వయసు పంచతంత్రం చదవనట్టున్నావు అన్న. ఈడీ పని ఈడీఏ చేస్తుంది, మోడీ గారి పని మోడీయే చేస్తారు. మీరు ఫామ్ హౌస్ లో మంచిగా రెస్ట్ తీసుకోండి. ఎవరైనా మిగులుతారా? మిగిలిన ముగ్గురు మిగిలిన అంటున్నా, ముగ్గురు మిగులుతారా? బీజేపీని చదివేందుకు ప్రపంచానికే టైం లేదు, ప్రపంచానికే టైం సరిపోదు. నువ్వేం చదువుతావు? 80,000 పుస్తకాలు చదివిన మీ సార్కి అర్థం కాలే. టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తే ఎప్పుడు మెడ కురొస్తుందనే తెలియదు. 2 రోజులు ఆగుండ్రే. ఇప్పుడు ఈడీని, సిబిఐని, ఐటీని ఎవరు ఉపయోగించుకుంటున్నారు? ఓ అన్నా, ఓ అన్నా, ఈడీని, సిబిఐని, ఐటీని ఎవరు ఉపయోగించుకుంటున్నారు? నువ్వు చెప్పు, ఎవరు ఉపయోగిస్తున్నారు? ఎవరు ఉపయోగించుకుంటున్నారు? స్వతంత్రంగా వ్యవహరించవలసినటువంటి ఈ సంస్థలు ఎవరు ఏం చేశారు చెప్పు జరా. ఇంకా ఆయన నేను మిమ్మల్ని గట్టిగా నా మీద ప్రయోగించారు. స్పీకర్ కాగితం చింపేస్తే సస్పెండ్ చేసిండు. మీరు స్వతంత్రం గురించి, మీరు వ్యవస్థల గురించి మాట్లాడతారా? స్పీకర్ కుర్చీ అనుభవించాల్సిందే. వినయ్ భాస్కర్ గారు చేసుకున్నోడికి చేసుకున్నంత అనుభవించాల్సిందే. నువ్వే మైక్ కట్ చేస్తురు, అనుభవించారు. మంచిగా నీకు తెలంగాణ సమాజం కూడా సపోర్ట్ కొడుతుంది. ఒక్కరు కూడా పాపం అంటలేరు మిమ్మల్ని. నువ్వే కదన్నా విప్పుకోండి. అసెంబ్లీలో మన నోర్లు నొక్కుదు కదా, ప్రతిపక్షాలని మాట్లాడలేకపోదు కదా. ఎవరైనా మాట్లాడించావా మమ్మల్ని? కరెక్ట్ 3 నిమిషాలు మాట్లాడితే కొట్టాలి, కిందికి స్లిప్ తీసుకుపోయి పైన ఇవ్వాలి. ఇదే కదన్నా మీరు చేసింది. మొత్తానికి వినయ్ భాస్కర్ గారు మీరు భయపడుతున్నారా? మీరు గట్టిగా మాట్లాడితే ఇటు పోలీసులు, అటు ఈడీఓ, ఐటీఓ మీ మీదకి వస్తుందని భయం ఉందా? వాళ్ళు తప్పు చేయకపోతే ఎందుకు పోతారు? కళ్యాణ్ గారు మీరు కూడా కళ్యాణ్ గారి ఇంటికి ఎందుకు పోతలేదు ఈడీ? వినయ్ భాస్కర్ ఇంటికి ఎందుకు పోతలేదు ఈడీ? అద్దంకి దయాకర్ ఇంటికి ఎందుకు పోతలేదు? తప్పు చేసిన ఇంటికి బరాబర్ ఏం మాట్లాడతావు కళ్యాణ్? నేను ఎందుకో వినయ్ భాస్కర్ ఇంటికి పోతలేదు, మరి నీ ఇంటికి ఎందుకు రాలేదు ఈడీ? తప్పు ఎవరు చేస్తారు? అంటే బీజేపీ బతుకమ్మ మార్చిమంటే మంది అమ్ముతీరి. అరే బతుకమ్మ మార్చిమంటే లిక్కర్ అమ్ముతీవి. ఇంకెట్లా బకాలతో ఉంచుకుంటావా? నీ ఇంటికి ఎందుకు రాలే ఈడీ? నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదా? దయాకర్ ప్రతిపక్ష నాయకుడు కాదా? రోజు దయాకర్ మమ్మల్ని టీవీలో తిడతలేడా? అయితే దయాకర్ ఇంటికి పోయిందా ఈడీ? ఎందుకోలే? తప్పు అయినా ఇంటికి ఎవరింటికి పోయిందా చెప్పు. వినయ్ భాస్కర్ గారు కంక్లూడ్ చేయండి. చేసి పంపిస్తారు. అది కాదు వినయ్ భాస్కర్ గారు, మిమ్మల్ని క్వశ్చన్ ఎందుకు అడిగా అంటే ఒక్క నిమిషం కాదు వినయ్ భాస్కర్ గారి గురించి కాదు, ఒక్క నిమిషం. ఇప్పుడు అంటే ఈడీ వస్తుంది, ఐటీ వస్తుంది అని భయంతో బీజేపీలోకి వెళ్ళడం కానీ, లేకుంటే ఇక్కడ పోలీసు వాళ్ళు కేసు పెడతారు, లేకుంటే రెవెన్యూ అధికారులు వచ్చి భూ కబ్జాలను కేసు పెడతారని భయంతో కాంగ్రెస్ లో చేరడం కానీ, అలాంటి బెదిరింపులు, అలాంటి ఒత్తిళ్లు కూడా మీ పార్టీ నేతలపై ఏమైనా ఉన్నాయా? అట్లా మీరు అనుమానిస్తున్నారా అలాంటిది? అనుమానం కాదని ఉన్నాయండి, ఉన్నాయి, చేస్తున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు చోటాబాయి బడాబాయి కలిసి నేను అనుకుంటా ఈ రెండు పార్టీలు వేరువేరులు ఉన్నా కూడా, చోటాబాయి ఒక పార్టీ, బడాబాయి ఒక పార్టీలు ఉన్నా కూడా ఇద్దరు కలిసి ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థిని గెలిపించేదానికి కాంగ్రెస్ నాయకులు డమ్మీ క్యాండిడేట్లు పెట్టి మా పార్టీ వాళ్ళను తీసుకొని ప్రజల్లో వ్యతిరేకత రావాలని చెప్పి ఇండైరెక్ట్ గా బీజేపీకి మేలు చేయాలని చూస్తున్నట్టున్నది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలో రాబోయే రోజులలో బీఆర్ఎస్ కు బంగారు భవిష్యత్తు ఉంటుంది. కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుతారు. మేము ఒక్కటే అంటున్నాం, మేము గతంలో కేసీఆర్ గారు
అందించినటువంటి సంక్షేమ ఫలాల కన్నా ఎక్కువ చేసి మీరు ఇంకెక్కువ అధికారంలోకి రండి. కానీ తక్కువ చేస్తే మాత్రము ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. రఘునందన్ గారు, వినయ్ భాస్కర్ గారు ఫైనల్ గా చెప్తుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీకి సహకరిస్తుంది అనేది ఒక పొలిటికల్ అలిగేషన్ చేస్తున్నారు మీ మీద. అసలు బీఆర్ఎస్ క్యాండిడేట్లే లేరు కదన్నా, అందుకనే కదా పక్క జిల్లాలకి వెళ్ళి తెచ్చుకుంటారు. ఏడున్నారన్నా? ఎందుకు లేరు? ఏమన్నా స్థానికలు ఏడున్నారు? వరంగల్ మీ క్యాండిడేట్ ఎవరు? కేవలం మీ క్యాండిడేట్ ఎవరు? మెదక్లో ఎవరు? పవర్ఫుల్ క్యాండిడేట్స్ ఎంచుకున్నాం. ఒక్కరు గెలిచిన లేరు అన్నా, ఒక్కరు కూడా గెలిచిన లేరు. బీఆర్ఎస్ ఇస్ నౌ అన్నా నుండి మునిగిపోకన్నా. టైటానిక్ పడవలు ఉంటే తీసుకొస్తా. ఎవరు మీరా? రేపు నువ్వు మునిగిపోతున్నా కూడా నీకు చెయ్యి అందిస్తా. ఎన్ని రోజులకు తెలియదు సింపతి ఉన్నదన్నా, కలిసి పని చేసినావు. అదే మీరు అందరికి చెయ్యి ఇచ్చారు కాబట్టి ఇవాళ జనం మీ నెత్తి మీద చెయ్యి పెడుతుర్రన్నా. మీ చెయ్యి ఈ రోజు కాదు ఉద్యమకారుడు రఘునందన్ రావుకి, అద్దంకి దయాకర్కి, మిమ్మల్ని మేము ముంచేస్తాం. ఏం బాధపడకు. టైటానిక్ అనే షిప్ కి రంధ్రం పడ్డది. మీరు అనుకుంటున్నారు నీళ్ళు వస్తలేవని. తప్ప అంటే కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీ కాంగ్రెస్ ఒకటే అన్నది కూడా బీఆర్ఎస్ చేస్తున్న అలిగేషన్. కాంగ్రెస్ పార్టీ ఎవరిని పెట్టినా గెలుస్తారు, కానీ ఇప్పుడు నేనేమంటున్నా ఇంకా భవిష్యత్తులో భయపడాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం ప్రేమలు ఎక్కువైన వాళ్ళు వస్తున్నారు అంతే. చాలా ఇంతకుముందు కార్యకర్తలు కాదు ప్రజలు వచ్చిండ్రు. ప్రజలు వచ్చిన క్రమంలో కార్యకర్తలు వస్తున్నారు. కార్యకర్తల తర్వాత లీడర్లు ఏం చేయాలనేది వస్తున్నది అంతే తప్పితే మేము గతం మాదిరిగా మరీ ఏమంటాము దిగదారి ఏమి రాజకీయాలు చేసే అవకాశం. మీరు కూడా విలీనం చేసుకునే ఆలోచన ఏమైనా ఉందా? ఒక చర్చ అయితే బయట పాపం దయాకర్ అన్న సమర్థిస్తున్నారు. ఇప్పుడు వచ్చే అన్న ప్రజలు వచ్చిన మాట వాస్తవము, కార్యకర్తలు వచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు అవకాశవాద రాజకీయాల కోసము తమ అక్రమంగా ఆస్తులు కాపాడినటువంటి నాయకులు ఆ ఆస్తులు కాపాడాలనే ఉద్దేశంతోనే వస్తున్నారు తప్ప వేరే కాదు. కళ్యాణ్ ఒక మాట అడుగుర్రి. అక్రమంగా ఆస్తులు సంపాదించుకుంటే 10 ఏళ్ళు ఏం చేసారు? గుడ్డి గాజుల పనులు మీరా? ఇంకా సంపాదించుకొని ఇచ్చిన వాళ్ళే వాళ్ళు కానీ సంపాదించుకున్న వాళ్ళు కానీ వినయ్ భాస్కర్ గారు అదే కాదు. వినయ్ భాస్కర్ గారు అదే పోరాట స్ఫూర్తితో పోరాడండి. డెమోక్రటిక్ గానే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంతమంది ఎందుకు ఇప్పుడు కేకే గారు అయితే ఆయన కేసీఆర్ గారితో పాజిటివ్గా కూర్చొని చర్చించి వచ్చి జాయిన్ అయ్యిండు. ఎందుకు అంటే ఇక తప్పని పరిస్థితిలో వస్తున్న పరిస్థితి కాబట్టి కాంగ్రెస్ ఒక కొత్త రాజకీయానికి తెరలేపుతుంది తప్పితే మరి రాజ్యాంగ వ్యతిరేక రాజకీయాలు వచ్చి ఉంటారు సార్, మాకు సపోర్ట్ చేస్తారు. ఏమున్నది రేపు యంగ్ టీం వస్తుంది, మీరు చూడండి. ఒక న్యూ పాలిటిక్స్ తెలంగాణలో చేయడానికి ప్రయత్నం చేస్తాం. దాంట్లో వినయ్ భాస్కర్ అంటే మాతో పోరాడడానికి సిద్ధంగా ఉండాలి కాదు, పోరాడడానికి సిద్ధంగా ఉండాలంటున్నా. ఆయన బీఆర్ఎస్ నుంచి ఒక నికార్సైన నాయకుడు పోరాడేందుకు సిద్ధంగా ఉండాలంటున్నాం. పోరాడతాడా? ఖచ్చితంగా పోరాడతా. అది కూడా అన్నగారిన వర్గాల కోసం కాదు. ప్రణయ్ భాస్కర్ అన్న ఉన్నట్టు చేయాలి నువ్వు కూడా. అన్నగారిన వర్గాల కాదు కళ్యాణ్ అన్న రికార్డ్ చేసుకోండి. రఘునందన్నకు దయాన్న ముందు చెప్తున్నా, దయచేసి రికార్డ్ చేసుకోండి. ప్రణయాన్ని గుర్తు తెచ్చుకొని పోరాడు. మరి నేను గతంలో కూడా మాట తప్పిండ్రు. కళ్యాణ్ గారు నిన్ననే ఒక మాట అన్నారు, సేమ్ నేను కేసీఆర్ తో ఉంటాను. దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ వినయ్ భాస్కర్ అండ్ కళ్యాణ్ శ్రీహరి. రఘునందన్ అన్న ప్లీజ్ నోట్ డౌన్, దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ కళ్యాణ్ శ్రీహరి అండ్ వినయ్ భాస్కర్. అందుకే నేను స్పెసిఫిక్ గా ప్రశ్న అడగకుండా చెప్తున్నా. రైట్, థ్యాంక్ యూ వినయ్ భాస్కర్ గారు, థ్యాంక్ యూ రఘునందన్ గారు, థ్యాంక్ యూ అద్దంకి బయటికి రా. మొత్తానికి టైటానిక్ లోకి బయటికి రా. రైట్, నువ్వు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. రైట్, మొత్తానికి తెలంగాణ రాజకీయం మాత్రం ఆసక్తి రేపుతుంది. ఎవరు ఏ పార్టీలో ఉంటారో, ఎవరు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వెళ్తారో తెలియని పరిస్థితి. అటు రఘునందన్ గారు అయితే మునిగిపోయే టైటానిక్ పడవ దాని నుంచి బయటకు రమ్మంటూ నేరుగా వినయ్ భాస్కర్ గారిని కోరుతున్నారు. చూడాలి
ఎందుకు ఈ చేరికలు ఎందుకు జరుగుతున్నాయి? కేవలం అధికార దాహంతోనే జరుగుతున్నాయా, లేకుంటే నిజంగానే రఘునందన్ గారు చెప్పినట్లు కారు అనేది టైటానిక్ పడవగా భావిస్తూ నేతలంతా అందులో నుంచి దిగేస్తున్నారా? మనం వేచి చూడాలి. దీన్ని కాంగ్రెస్ పార్టీ కూడా ఏ రకంగా ఈ వచ్చిన నేతలందరినీ అకామిడేట్ చేస్తుంది, ఏ రకంగా మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ నేతలకు న్యాయం చేస్తుంది అనేది మనం వేచి చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.